ఎడిగొట్టు చిన్ని బోనం అంట ఫ్రెండ్స్, బోనం ఎత్తుకుంటుందట చిన్ని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్ అని పెట్టండి. దానివల్ల మేము పెట్టే ప్రతి వీడియోస్ మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి నా బర్త్డే అండి, అండ్ అలాగే న్యూ ఇయర్ రోజు బయటికి వెళ్ళాము. అవన్నీ కూడా కంప్లీట్గా ఒకటే వీడియోలో పెట్టాను. చాలా వరకు వీడియోస్ రికార్డ్ చేయలేదు, అందుకని ఇలా పెట్టేశాను. న్యూ ఇయర్ రోజు టెంపుల్స్లో ఎలా ఉంటారో తెలుసు కదా. ఇక్కడ వచ్చేసి మిడ్-నైట్ 12కి అనమాట. 31st రోజు నా బర్త్డే, 30 రోజు నైట్ 12కి కేక్ కటింగ్ అనమాట. సో ఈ కేక్ వచ్చేసి బావ తెచ్చారు నా కోసం, విస్ క్యాస్టిల్ అని బేకరీలో నుండి. బాగుంటుంది, నాకు ఇష్టం అని చెప్పేసి అయితే సర్ప్రైజ్గా తెద్దాం అనుకున్నాడు. నేను ఎప్పుడు బెడ్రూమ్లోనే ఉంటాను. ఆ రోజు ఎంతో ఇంకా అక్క పిల్లలు అందరు ఉన్నారని హాల్లోకి వచ్చిన. ఆయన డోర్ వేయకపోయే వరకు నాకు అర్థమైపోయింది తను కేక్ తెచ్చారని చెప్పేసి. సర్ప్రైజ్గా తెద్దాం అనుకున్నారు ఆయన, కానీ నేను బయట ఉండడం వల్ల నాకు తెలిసిపోయింది. ఆద్య, అన్నవి వీళ్ళందరూ కూడా పడుకున్నారనమాట. వాళ్ళు లేవలేదు ఇంకా. అక్క, నేను, నిష్కల్, బావ 4 మెంబర్స్‌మే చేసుకున్నామనమాట. నెక్స్ట్ డే 31st రోజు వచ్చేసి ఆద్య, అన్నవి ఉన్నారు. ఆ వీడియో కూడా పెట్టాను చూడండి. నిష్కల్ పడుకున్నాడు ఆ రోజేమో. పర్లేదులే, ఏదో ఒక్కసారికైతే ఉన్నారు కదా పిల్లలు అనిపించింది. ఇక్కడ నిష అయితే ఎప్పుడు కట్ చేస్తారా, ఎప్పుడు తిందాము అన్నట్టుగా ఉందనమాట. ఏది చేసినా పాప వాళ్ళు లేకపోతే మాకు ఫుల్‌ఫిల్ అనిపియదనమాట. అందుకే వెళ్ళి ఇంక పడుకున్నా లేపుకొనొచ్చాము ఒక అమ్మాయిని. ఇంకో అమ్మాయి నా పక్కకి వెనకాలనే ఉంది. తను పడుకొనే ఉంది, లెవ్వలేదు. తనకి కొంచెం అనీజీగా ఉండే ఆ రోజు హెల్త్ కూడా. సో, చిన్నిని తీసుకొనొచ్చాం. కేక్ కట్ చేసాము అంతే. తనెళ్ళి పడుకుందింక. అసలు మెలుక రాలేదు దానికి కూడా. ఫుల్ హ్యాపీ ఫీల్ అయినారు పిల్లలు అసలు. అక్క బర్త్‌డే అని. లాస్ట్‌కొచ్చే వరకు పడుకున్నారు పిల్లలైతే. ఇక్కడ ఇద్దరు కట్ చేశారు. చిన్నికి చిన్న పీస్ పెట్టాను. మళ్ళీ ఎళ్ళిపోయి వెంబటే పడుకుందనమాట. చూసారు గదా! నిషు కేక్ కట్ చేయమందుకు ఎలా తీసుకొని తింటున్నారో. పిల్లలందరికీ ఎందుకో ఈ కేక్ పిచ్చి అసలు అర్థమే అవ్వదు. మమ్మీకి పెట్టు ఫస్ట్. మమ్మీ పెట్టు. హ్యాపీ బర్త్‌డే టు యూ. హ్యాపీ బర్త్‌డే. ఆదిగా లేచినాగా బేట. హ్యాపీ బర్త్‌డే. హ్యాపీ బర్త్‌డే. థాంక్ యూ గాయ్స్. హ్యాపీ బర్త్‌డే. మొత్తం ఎలవాట అని మరుగుతుంది ఇది కొంచెం. రేపు అని నన్ను వస్తుంది. ఇంకా పిల్లలకి నిద్ర వస్తుందని చెప్పేసి లేవండి వెళ్ళి పడుకోండి అని చెప్పేశాను. ఏముంటుందండి కేక్ కటింగ్ అంతే. ఒకసారి పెళ్ళి అయిపోయిన తర్వాత ఈ బర్త్డే సెలబ్రేషన్స్ ఇవన్నీ కూడా అంత ఏం ఇంపార్టెంట్ అనిపించదు. ఏదో పిల్లల కోసం అలా తెచ్చి చేస్తే వాళ్ళు ఎంజాయ్ చేస్తారని తప్పించి ఇంకోటి అయితే ఏది ఉండదన్నమాట. నిష్కల్ అయితే దాని మీద ఉన్నాయి అన్ని తినేసి. నిషు, నువ్వు కేక్ అంతా తినేసినావు కదా? ఎట్లా తిన్నావు? చూసారు కదా, మొత్తం తినేసాడంట. వాయిస్ ఓవర్ ఇస్తుంటే పక్కనే మీదనే ఉన్నాడు, పండ్లు కొరుకుతున్నాడు మొత్తం. చెప్తే అసలు వినడు. అసలు చూడండి ఎట్లా చేస్తున్నాడో కేక్ మొత్తం కూడా. అక్కడ నుంచి అసలు కదలాడు ఇంకా. నెక్స్ట్ డే మాత్రం ఎంత లేపినా లేవలేదు కేక్ కోసం మాత్రం. హ్యాపీ బర్త్డే స్వీటీ. నీకు సార్ నాకు సార్. నెక్స్ట్ మార్నింగే మంచిగా గోమాత వచ్చిందండి ఇంటి దగ్గరికి. చాలా హ్యాపీ అనిపించింది. అదే ఇంకా గోమాతకి ఆ పాప వాళ్ళని తీసుకొని వెళ్ళాను బనానాస్ పెడదామని. ఇంకా సిటీలో గోమాత రావడం అంటే ఎవరో ఒకరు తీసుకొస్తారు కదా ఇట్లా పర్సన్. ఆ పర్సన్కి కంపల్సరీ అమౌంట్ ఇవ్వాలండి. ఇక్కడ సిటీ సైడ్స్ అయితే గోమాతకి ఇవ్వకున్నా పర్లేదు, కానీ వాళ్ళకి మాత్రం కంపల్సరీ అమౌంట్ ఇవ్వాలి. సో అందుకోసమని ఆ అమౌంట్ ఏమో తన కోసం తీసుకెళ్ళాను. గోమాతకి ఒక 2 బనానాస్ ఉండే ఇంట్లో. మంచి రాసలి మాత కొత్త సంవత్సరంలో స్వామివారి గోవులకు వాళ్ళ సౌకర్యంలో వాళ్ళ ఉద్యోగాలను వాళ్ళ కళ్యాణాలను వాళ్ళ గురువు కుమారులు నెక్స్ట్ ఇది వచ్చేసి 31st రోజు యాక్చువల్ బర్త్డే రోజు అనమాట. ఇది వచ్చేసి ఇక్కడేమో నిషు పడుకున్నాడు అనమాట. కేక్ తీసుకురావడానికి వెళ్ళాము, వచ్చేదారిలోనే పడుకున్నాడు నిష్కల్. ఇంకా సరేలే పడుకొని అలసిపోయాడు కదా అని చెప్పేసి వదిలేసాం ఆయనని.
ఆద్య, అన్నవి అండ్ మమ్మీ, డాడీ అందరూ ఉండే అన్నమాట. అనిల్ బావ అందరూ వచ్చారు. అందరం కలిసి ఇక్కడ ఫ్యామిలీ మొత్తం కలిసి ఈ బర్త్‌డే సెలబ్రేషన్ చేసుకున్నాము. పిల్లలకి కేక్ తినిపించాను. వాళ్ళకి పెట్టడం రాదు గదా! మళ్ళీ నాకెక్కువ కాఫ్ వస్తది. అందుకని చెప్పేసి వాళ్ళిద్దరికి ఒకటే పీస్ పట్టిచ్చి నాకు తినిపించుకుంటున్నానన్నమాట ఇక్కడ. నేను ఎట్లైనా ఇంటికి చిన్న పిల్లలు ఎప్పుడైనా అంతే గదండీ! చిన్న కిడ్‌లా చేస్తారు. ఎంత పెళ్ళైన పిల్లలు పుట్టినా గూడా. మా ఇంట్లో గూడా నేను అంతే అన్నమాట. అందరూ అట్లనే ట్రీట్ చేస్తారు ఇంకా గూడా చిన్న దానిలాగా. ఇంట్లో పిల్లలు ఎక్కువైపోవడము మాకు ఇంక పిల్లల్ని అంటే ఫోనే అంత ఇంపార్టెంట్ లాగా బిహేవ్ చేయమనమాట. వీడియో లేకున్నా సరే ఎంజాయ్ చేయాలనే టైప్ అనమాట. అందుకే పెద్దగా వీడియోస్ ఉండవు. ఇదొచ్చేసి జాన్ ఫస్ట్ రోజు అక్క ఒడిబియ్యము ఇంకా బోనం చేస్తుందనమాట. భువనగిరి ఎల్లమ్మ తల్లికి. అందుకని ఈ వ్లాగ్ అనమాట. ఇవి అన్నీ సెపరేట్‌గా పెట్టాలనుకున్నాను. కానీ మన బర్త్‌డే వ్లాగ్, న్యూ ఇయర్ వ్లాగ్ 2 కలిపి ఒకటే దాంట్లో పెడుతున్నాను. ఇక్కడైతే మేము స్టార్ట్ అయిపోయామనమాట. నిషిగాడు నిన్న వాచ్ కొనిపిస్తే ఇప్పటి వరకు వదలలే మా చిన్నగాడు. నిద్రలో కూడా అట్లనే ఉంచుకుంది. ఎడుగుతుంది బోనం అంట ఫ్రెండ్స్. బోనం ఎత్తుకుంటుందట చిన్ని. ఇది మా మమ్మీ. నిష్పట్టు వేర్ ఆర్ యు గోయింగ్? ఇక్కడ కార్లో వెళ్ళేటప్పుడు నిషు వచ్చేసి వాళ్ళ చిన్న చెల్లెని గుచ్చుతున్నాడు అనమాట. ఆద్య వచ్చేసి పడుకుంది. తను యాక్టివ్ లేదని చెప్పాను కదా ఆల్రెడీ ముందే. పిల్లలతో జర్నీ అందరు కష్టం అనుకుంటారు కానీ నాకైతే చాలా ఇష్టం. ఇంకా చిన్నితోని జర్నీ అయితే ఇంకా చాలా ఇష్టం అనమాట. టైం పాస్ అయిపోతుంది దాని ముచ్చట్లకి. మేము వచ్చేసి భువనగిరి వెళ్తున్నాము. ఎల్లమ్మ తల్లి టెంపుల్ స్వర్ణగిరి ఆపోజిట్ ఉంటుంది కదా అక్కడికి. ఫుల్ ట్రాఫిక్ ఉందన్నమాట. అంతా జనాలు ఉన్నారు అక్కడ. ఇంకా మేము స్వర్ణగిరికి వెళ్ళలేదన్నమాట. ఎన్ని కార్స్ వెళ్తున్నాయో అక్కడికి. అంటే రోడ్ నుంచే కనిపిస్తుంది కదా. అయినా మేము ఓన్లీ భువనగిరి అనుకునే వెళ్ళామన్నమాట. బోనము ఉత్తి కుదిర్చుకొని వచ్చింది. అక్కడికి వెళ్ళాక చేసాము బోనము ప్రిపరేషన్. బియ్యం కూడా అక్కడికి వెళ్ళాకనే కలిపాము. అంటే బియ్యం మనం కలపగానే పోస్తాం కదా అందుకని. ఇక్కడ బావ ఇంకా తీద్దాము బోనాలు అని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నారు. ఈ వీడియోస్ ఏవి తీయలేదు. ఇంతే అన్నమాట వీడియోస్. పిల్లలు వీళ్ళందరూ ఎక్సైటెడ్. చిన్ని, ఆద్య ఏం చేస్తున్నారు మీరు ఇవాళ? ఆద్యమ్మ మంచిగా మొక్కు బోనం మొక్కు ఫోటో తీస్తుంది. మొక్కు నిషు నిషు నీకు రాబేట పిల్లలు ఫోటో తీస్తుంది కదా. ఫోటో ఏం తీసలే నార్మల్. మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే బోనాలు బియ్యాలతోని భువనగిరిలో జరిగాయి అన్నమాట. మరి మీ న్యూ ఇయర్ ఎక్కడ జరిగాయో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. బోనం అయితే ఫస్ట్ పిల్లలకి పెట్టామన్నమాట. ఒక్కొక్కరి తర్వాత ఒకరికి కొద్దిగా దూరం ఇట్లా ఒక 4-5 స్టెప్స్ వేపించాము వాళ్ళతోని. వాళ్ళు ఎప్పటి నుంచో అసలు బోనం బోనం అని మురిసిపోతున్నారు అనమాట. అందుకని ఇద్దరికి పెట్టాము. ఫస్ట్ ఆద్య పెద్ద అమ్మాయి కాబట్టి ఆద్యకి, తర్వాత చిన్నికి, ఇంకా అక్కడ నుంచి అక్క కంటిన్యూ చేశారనమాట. తర్వాత బియ్యము అందరివి వీడియోస్ తీయలేదు. ఇక్కడ బావది వీడియో వచ్చింది అండ్ మమ్మీ డాడీది వచ్చింది. వాళ్ళే మాత్రం ఇక్కడ పోస్ట్ చేశాను. ఇంకా పిక్చర్స్ ఉన్నాయి. పిక్చర్స్ అయితే యాడ్ చేస్తాను. కంప్లీట్‌గా చూడండి. మీకు ఎక్కడ నచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా చూసారంటే మీకు అర్థమైపోతుంది ఎంత రష్ ఉందో. అండ్ న్యూ ఇయర్ రోజు ఎవరైతే భువనగిరికి వచ్చారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మాకు బోనం ఉండడం వల్ల ఫాస్ట్‌గా ముంగటికి వెళ్ళాము. లేకుంటే మాకు కూడా 2-3 అవర్స్ పట్టేది ఆ లైన్‌లో. అంత రష్ ఉందన్నమాట. బోనం కొన్ని బియ్యము వచ్చేసి ముంగట తీసుకున్నారు. తర్వాత మిగతావి ఇక్కడ అప్పచెప్పమన్నారు. అందుకే ఇక్కడ అప్పచెప్తున్నామన్నమాట. సో వీడియోస్ అండ్ వ్లాగ్ ఇవాళ అయితే ఇంతే అండి. నా దగ్గర నుంచి మంచి వ్లాగ్స్ ఏమన్నా వ్లాగ్ కానీ ఏమైనా ఇంట్రెస్ట్ డిఐవైస్ పెయింటింగ్స్ ఏవైనా సరే కావాలంటే ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి. నేను కంపల్సరీ మీకైతే వీడియోస్ చేసి పెడతానన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఆ రోజు దిగిన పిక్స్ అన్నీ కూడా నేను పక్కన యాడ్ చేస్తాను చూడండి. నా బర్త్డే అవుట్ఫిట్ డ్రెస్ కూడా నేను పెడతాను. నేను శారీ పెయింట్ చేసుకున్నాను. అది ఆల్రెడీ రీల్స్లో షేర్ చేశాను. ఏ కలరో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి అండ్ పిక్స్ కూడా పెడతాను. బై సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇలా మనకంటూ కనుంటే ప్రతి పయనం రంగుల భయమే.